మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం ఆగస్టు 29, 2025. కృప వెంబడి కృప. ఈనాటి ధ్యానాంశం కృప వెంబడి కృప. నాటి వాక్య భాగంగా రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుండి 25 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. 6 సంవత్సరాలు అమెరికా నేవీలో పనిచేసిన తర్వాత మరలా సాధారణ పౌర జీవితానికి తిరిగి రావడం నాకు సాధ్యం కాలేదు. నేను గ్రహించే లోపే రకరకాల మత్తు పదార్థాలకు బానిసనై బాల్టిమోర్లోని వీధుల్లో నివసించడం మొదలుపెట్టాను. నేను పూర్తిగా నాశనమైపోయాను. ఆత్మలో చచ్చిపోయాను. నన్ను నేను నాశనం చేసుకుంటున్న ఆ బాధాకరమైన సమయాల్లో నేను డ్రగ్స్ సంపాదించడం కోసం చట్టాలను అతిక్రమించేవాణ్ణి. ఫలితంగా పలుమార్లు నేను చెరసాలలో పెట్టబడ్డాను. కానీ చెరసాలలో పెట్టబడిన ప్రతిసారి నేను బైబిల్కి ఆకర్షితుడనయ్యేవాణ్ణి. బైబిల్ వాక్యాలు నాకు నిరీక్షను కలిగించేవి. వాటి ప్రభావంతో నాలో వచ్చిన మార్పును బట్టి జైలు నుండి విడుదలయ్యేవాణ్ణి. కానీ ఎంతో కాలం కాకముందే మరలా డ్రగ్స్కు బానిసనయ్యేవాణ్ణి. రోమా పత్రిక చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు విషయాలు స్పష్టంగా అర్థం కాసాగాయి. నేను ఎంత కష్టపడి ప్రయత్నించినా గాని ప్రార్థన, విశ్వాసం మరియు యేసు ప్రభుని సహాయం లేకుండా మత్తు పదార్థాల బానిసత్వం నుండి విడిపించుకోవడం అసాధ్యమని గ్రహించాను. నేను బాల్యం నుండి చర్చికి హాజరయ్యేవాణ్ణి కాను. కానీ జీవితంలోని అత్యంత చీకటి గడియల్లోనే బైబిల్ నాకు ఒక ఆశ్రయంగా దొరికింది. ఈనాడు నేను మరలా ఒక ఇంటి యజమానినయ్యాను. నేను కొన్ని కాలేజీ కోర్సులు చదివాను. ఇప్పుడు నేను ఒక రచయితను. నేను నా బైబిల్ చదివి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. మత్తు పదార్థాల బానిసత్వంలో నలిగిపోతున్న వారు విడుదల పొందేందుకు నేను వారికి సహాయం చేస్తున్నాను. దేవుని ప్రేమపూర్వక కృపకు, విమోచించే శక్తికి నా జీవితం ఒక సజీవ నిదర్శనం. నేటి ధ్యానం: నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన: దేవా, మమ్మను పాపాల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. నీ కృప మీద ఆధారపడడానికి సహాయం చేయము. ఆమేన్. ప్రార్థనాంశం: మత్తు పదార్థాల బానిసత్వంలో బ్రతుకుతున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఆంటోనియో రిబయా, మేరీల్యాండ్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.